పక్కన ఏముంటాయి? ఎలుకలు, చీమలు, సింహాలు అడవిలో ఉంటాయి. పక్కన చెట్టు ఉంది ఒకటి, ఆ చెరువు పక్కన చెట్టు ఉంది. ఆ చెట్టు మీద ఏముంటాయి? ఆకులు, కోతులు, కొంగలు, పావురాలు, ఇంకా రకరకాల పక్షులు కూడా ఉంటాయి చెట్టు మీద. కోతులు కూడా ఉంటాయి, ఆ చిలకలు. వెరీ గుడ్. సరే, ఓకే. ఇప్పుడు ఆ చెరువులో ఆ చెరువులో నీళ్ళు ఉంటాయి కదా, దాంట్లో ఒక చీమ పడిపోయింది. చెరువులో చీమ పడిపోయి మునిగిపోక ఉందన్నమాట. అది హెల్ప్ హెల్ప్ అని అరుస్తుంది దాని భాషలో. అది మనకు అర్థం అవుద్దా? ఎవరికి తెలియదు, ఎవరు లేరు చుట్టుపక్కల. పైన చెట్టు మీద ఒక పావురం ఉంది. ఆ పావురం ఆ చీమను చూసింది. చూసి ఏం చేసింది? ఒక ఆకుని ఉంచి ఆ చీమ పక్కన వేసింది. అప్పుడు చీమ ఏం చేసిందంటే దాని మీదకి ఎక్కేసి దాని ప్రాణాలు కాపాడుకుంది. అప్పుడు చీమ ఏం చేసిందంటే పావురంకి ధన్యవాదాలు చెప్పింది. ధన్యవాదాలు అంటే థ్యాంక్స్ చెప్పింది. సరేనా? అప్పుడు పావురము తర్వాత వచ్చి చీమ ఇద్దరు చాలా రోజులు ఫ్రెండ్స్గా ఉన్నారు, స్నేహితులుగా ఉన్నారు అనమాట. బాగా స్నేహంగా ఉండేది, రోజు స్నేహంగా ఉండేది. అప్పుడు కొన్ని రోజుల తర్వాత ఏమైందంటే వేటగాడు, అడవులు ఏం చేస్తాడు? వేటగాడు జంతువుల్ని, పక్షుల్ని బాణం వేసి చంపేసి వాటిని తింటాడు, అంతే కదా? వేటగాడు చేసే పని అదే కదా. వేటగాడు ఏం చేశాడంటే ఒకరోజు పావురం చుట్టు మీద ఉంది, దాన్ని బాణంతో పట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎవరు? వేటగాడు సిద్ధంగా ఇటు పెట్టినాడు బాణం. పావురం వేటగాడిని గమనించలా. అది చెట్టు మీద కూర్చొని పక్కన చూస్తూ ఉంది. ఈ వేటగాడు బాణం పావురానికి ఎత్తు పెట్టున్నాడు. అప్పుడు చీమ ఆ వేటగాడిని చూసింది. పావురానికి ఫ్రెండ్ కదా చీమ ఫ్రెండ్ని కాపాడాలని చెప్పి ఏం చేసింది? ఎలా పట్టుకోవాలన్న బాణం ఎలా పట్టుకోవాలన్న వేటగాడిని కాలు దగ్గర చీమ కుట్టేసింది. అప్పుడు వేటగాడు ఏం చేశాడు? బాణం వదిలే సమయానికి కబ్బా అని కొట్టుకున్నాడు. అప్పుడు బాణం పక్కకి వెళ్ళిపోయింది. అప్పుడు పావురం శబ్దం వచ్చింది కదా పావురానికి, అప్పుడు ఎగిరి తప్పించుకొని వెళ్ళిపోయింది. ఓకేనా? ఫ్రెండ్స్ ఒకరికొకరు హెల్ప్ చేసుకోవాలి. ఆపదలో ఫ్రెండ్స్ ఒకరికొకరు స్నేహితులు సహాయం చేసుకొని అందరూ స్నేహంగా ఉంటారు. అప్పటి నుంచి పావురం చీమ చాలా స్నేహంగా ఉండేది. బాగుందా కథ? ఇప్పుడు నేను వాసన వచ్చే కొన్ని వస్తువులు తేజకి వాసన చూపిస్తాను. తేజ ఇప్పుడు కరెక్ట్గా చెప్తాడో లేదో చూద్దాం, సరేనా? తేజ కళ్ళకి గంతలు కట్టాను కదా, కట్టానా? సరిగ్గా చెప్తాడో లేదో చూద్దామా? ఓకే, వెరీ గుడ్. ఫస్ట్ తేజ వాసన చూడు. ఇదేంటమ్మా? ఎర్రగడ్డ. ఓకే, వెరీ గుడ్. ఎర్రగడ్డ అంటే దాన్ని ఏమంటారు? ఉల్లిపాయ. ఓకే, ఇది బాగా చూడు. కర్పూరం. ఓకే, వెరీ గుడ్. కర్పూరం అంట. ఇదేంది? తెల్లగడ్డ. ఓకే, కరెక్ట్గా చెప్పాడా? క్లాప్స్ కొట్టమన్నా. క్లాప్స్ కొట్టలా మీరు కరెక్ట్గా చెప్తే. ఇదే కరివేపాకు. వెరీ గుడ్. బాగా చెప్పాడా తేజ? వెరీ గుడ్. ఇప్పుడు నోక్షిత వచ్చింది. నోక్షిత కూడా కరెక్ట్గా చెప్తుందో లేదో చూద్దామా? నోక్షిత కూడా కరెక్ట్గా చెప్తుందో లేదో చూద్దాం. ఇదేంటమ్మా? ఎర్రగడ్డ. గట్టిగా చెప్పు. ఇదేంటమ్మా? కర్పూరం. వాసన వస్తుంది. ఇదేంటమ్మా? ఏంది? ఉల్లగడ్డ కాదు, తెల్లగడ్డ. ఏంది? ఇదేంటి? కరివేపాకు. వెరీ గుడ్. ఇప్పుడు నేను నేల మీద లైన్స్ గీస్తున్నా, చూడండి. గీతలు గీస్తున్నాను కదా చాక్ పీస్తో, దాని మీదే రావాలి. ఇప్పుడు నితిన్ ఆ లైన్స్ మీద వస్తాడంట, చూద్దాం. రామ్మా నితిన్. వెరీ గుడ్.
వెరీ గుడ్, క్లాప్స్ కొట్టండి నితిన్కి. నెక్స్ట్ తేజ రా అమ్మ, తేజ రా. వెరీ గుడ్, తేజ క్లాప్స్ కొట్టండి.